రైలు ప్రయాణం సుఖమయం సురక్షితమన్నది పాత మాట. ఇండియన్ రైల్వేస్ చెప్పేవి వట్టి మాటలనే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఉన్న రవాణా సాధనమైన రైలు బండి రాను రాను దూరమైపోతోంది. ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీలను తగ్గేయడంతో పేద మధ్యతరగతి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. జనరల్ బోగీలు లేకుండా పోయాయి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? రైళ్లలో జనరల్ బోగీలు ఎప్పుడైతే తగ్గిపోయాయో ఆటోమేటిక్గా జనాలు ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే జనరల్ బోగీలు చాలా ఎక్కువ ఉండాలి, 2 బోగీలు 3 బోగీలు ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్క బోగీ అంటే ముందు 2 ఉన్నాయి, చివరిలో 2 ఉంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో జనరల్ బోగీలో జర్నీ చేయడానికి సామాన్యుడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం చూడొచ్చు. లోపల నుంచి వచ్చేవాళ్ళు పూర్తయ్యాక ఎక్కే వాళ్ళకు లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి? గట్టిగా ఉంటే ఒక జనరల్ బోగీలో మాక్సిమం 70 సీట్లు అత్యధికంగా ఉంటాయి. అంటే 70 సీట్లు ఉండే బోగీలో దాదాపు 140 నుంచి 200 మంది వరకు ప్యాకప్ అయిపోయి లోపలికి వెళ్తే ఎక్కడ ఇరుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఒకసారి మొత్తం రైల్వేలో ఉన్నటువంటి బోగీల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, జనరల్ బోగీలు లేకపోవడం వల్ల సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు, జనరల్ బోగీ అనేది ఎంత అత్యవసరం, జనరల్ అంటేనే సామాన్యుడికి సంబంధించినటువంటి బోగీలు అసలు లేకుండా మాయమైపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. జనరల్ బోగీలు లేకపోతే సామాన్యుడి ప్రయాణం ఎంత దుర్భరంగా తయారవుతుంది, ఉన్న జనరల్ బోగీల్లో ఎంత దుర్భరమైనటువంటి ప్రయాణాన్ని వాళ్ళు గడుపుతున్నారు అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మనం కూడా అందులో ట్రావెల్ చేసే ప్రయత్నం చేద్దాం అనేసి ఎన్టీవీ అయితే మొత్తానికి ఇప్పుడు ఇక్కడ కోనార్క్లో జనరల్ బోగీలో ఎక్కి వెళ్ళేటందుకైతే మనం ట్రై చేస్తున్నాము. ఈ బోగీ ఎక్కి ఈ బోగీ లోపల నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా మనం చూడడానికైతే ప్రయత్నం చేద్దాం. రైలు బండి అంటే సామాన్యులకు అందుబాటులో ఉండే రవాణా సదుపాయం, తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు ప్రయాణ సాధనం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. జనరల్ బోగీలను అనూహ్యంగా తగ్గించడంతో సామాన్యులకు దూరమైపోతోంది రైలు బండి. నిలబడి ప్రయాణించడానికి కూడా వీలు లేనంతగా కిక్కిరిసిపోతున్నాయి జనరల్ బోగీలు. రైలులో ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాల్సిందే అన్నట్లు మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే జనరల్ బోగీలో ఎక్కితే కూర్చోడానికి సీటు ఉండడం లేదు. 4 కూర్చోవలసిన చోట 6 నుంచి 8 మంది వరకు సర్దుకుని కూర్చుంటున్నారు. జనరల్ బోగీలో 72 సీట్లుంటాయి. ఒక్కో రైలుకు 2 మించి జనరల్ బోగీలు ఉండడం లేదంటున్నారు ప్రయాణికులు. అంటే 2 బోగీల్లో కలిపి గరిష్టంగా 150 మంది ప్రయాణించే అవకాశం ఉంది. కానీ రైలు ప్రారంభమైన స్టేషన్లలోనే ఒక్కో బోగీలో దాదాపు 150 మంది వరకు ఎక్కుతున్నారు. అంటే స్టార్టింగ్ పాయింట్లోనే బోగీ కిక్కిరిసిపోతుంది. ఇక ప్రయాణికుల్లో చాలామంది సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవాళ్లే ఉంటున్నారు. అందువల్ల సీటు దొరక్కపోతే కింద కూర్చుంటున్నారు. ఇక రైలు ఆగే ప్రతి స్టేషన్లో ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. దీంతో కింద కూర్చున్న వాళ్లకు ఇబ్బంది తప్పడం లేదు. అలాగే బోగీలో చోటు లేకపోవడం వల్ల టాయిలెట్ల దగ్గర నిలబడి ప్రయాణిస్తున్నారు ఇంకొందరు ప్రయాణికులు. గతంలో రైలు ఇంజిన్ వెనక 3 జనరల్ బోగీలు ఉండేవి. అలాగే చివర్లో 2 జనరల్ బోగీలు ఉండేవి. ఒకసారి ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బోగీలను ఏర్పాటు చేసేవాళ్లు రైల్వే అధికారులు. కానీ ఇప్పుడు జనరల్ బోగీలను అనూహ్యంగా తగ్గించేశారు. రైలు ఇంజిన్ వెనక 1, చివర్లో 1 మాత్రమే జనరల్ బోగీలుంటున్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో కూడా ఇదే పరిస్థితి. దీంతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణించాలంటే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, జనరల్ బోగీల్లో ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఒకసారి మనం కూడా అంటే ఎన్టీవీ కూడా జనరల్ బోగీలో ఎక్కి ప్రయాణం చేసి అక్కడ పరిస్థితుల్ని తెలుసుకుందాము అని చెప్పేసి కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్టీవీలో ప్రత్యేకంగా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూస్తే జనరల్ బోగీ అంటే సహజంగా మొత్తం ఉండేది 70-72 సీట్లు మాత్రమే. అలాంటి 72 సీట్లు ఉండే ఒక బోగీలో మనం లోపలికి ఎక్కేటప్పుడే చూడొచ్చు దాదాపు 10 నుంచి 20 మంది పైకి ఎక్కేటటువంటి స్టెయిర్స్ దగ్గరే, ఫుట్ స్టెప్స్ దగ్గరే నుంచుని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఫుట్ బోర్డింగ్లోనే దాదాపు 20 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. చూస్తే ఒక్కొక్క సీట్లో మనం చూడొచ్చు. ఇక్కడ ఒక పక్క ఒకసారి కనుక చూస్తే ఒక సీట్లో మనకి కనిపించేది నెంబర్స్ కనుక ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4 ఉంటాయి. కానీ సీట్లో కూర్చునే వాళ్ళు మాత్రం దాదాపు 7 నుంచి 8 మంది వరకు ఉంటారు. అంటే ఒక్కొక్క నెంబర్కి దాదాపు ఇద్దరిద్దరు చొప్పున కవర్ చేస్తూ వాళ్ళు కూర్చుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా పైన చూస్తే కనుక పైన పడుకోవడానికి లేదా వాళ్ళ యొక్క వస్తువులు పెట్టుకోవడానికి ఇచ్చేటటువంటి ప్లేస్లో కూడా జనాలు
కూర్చొని ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి అయితే జనరల్ బోగిలో కనిపిస్తుంది. జనరల్ బోగిలో ఎవరు కూడా ఎంత దూరం వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా నుంచుని కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఫుల్గా ప్యాకప్ అయిపోయి జనరల్ బోగిలో జర్నీ చేయాలంటేనే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అమ్మ చెప్పండి, మీరు బాబుతో కూడా జర్నీ చేస్తున్నారు, ఏ ఊరు దాకా వెళ్తున్నారు? రాజమండ్రి వరకు. రాజమండ్రి వెళ్తున్నారు. ఎలా ఉంది జనరల్ బోగిలో జర్నీ ఎలా ఉంటుంది? చాలా రష్ ఉంది. వాళ్ళ పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా ఇబ్బంది పడుతూ కూడా జనరల్ బోగిలో జర్నీ చేయడానికి అయితే వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఖచ్చితంగా ఒక సీట్లో దాదాపు 6 కనిపిస్తున్నారు మనకు. అక్కడ ఒక సీట్లో 6 ఉన్నారు. అంటే ఒక్కొక్క సీటుకి 6, 7 అలా కూర్చుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా జనరల్ బోగిలో జర్నీ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ఒకవేళ అంటే ఇప్పుడు చూడొచ్చు, మనం ఏది కొనుక్కోవాలన్నా ఏం కావాలన్నా ఇక్కడ తిరగాలన్నా కూడా నుంచోవాలన్నా కూడా వీళ్ళకి కుదిరినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు వచ్చినా అంటే ఎంతెంత దూరాల నుంచి ప్రయాణం చేయాలన్నా జనరల్ బోగిలో ఇబ్బందులు మాత్రం కంటిన్యూగా ఉంటూనే ఉంటున్నాయి. बम्बई से। मुंबई से? हाँ। मुंबई से जर्नी कैसा है आपकी? तो थोड़ा गर्दी है, थोड़ा तकलीफ होता है, बच्चा को लेके जाएगा तो तकलीफ होता है। तकलीफ होता है। हाँ। సో చూసాం కదా, ఎంతో కష్టపడి ఖచ్చితంగా జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని కుటుంబాలతో ప్రయాణం చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళి ఇక్కడ జనరల్ బోగిలో పరిస్థితి చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు మొత్తం ఇక్కడ చూడొచ్చు, ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం అంతా వీళ్ళు సామాన్ మొత్తం అంతా ఇక్కడ పెట్టుకుని అందరూ ఇక్కడ, ఇది నడిచే దారి యాక్చువల్గా, నడిచి ఎవరైనా కూడా ఏదైనా స్టేషన్ వస్తే దిగడానికి ఇక్కడి నుంచే దిగాల్సి, కాకపోతే ఇక్కడ కూడా వాళ్ళు సామాన్లు పెట్టుకుని వాటి మీద కూర్చుని కూడా జర్నీ చేయడానికి అయితే మాత్రం వెనకాడని పరిస్థితి అయితే ఉంది. ఇంత దారుణమైన పరిస్థితి. ఏమండి చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో జర్నీ చేయడాన్ని ఎలా చూడాలి? కష్టపడిపోతున్నామండి, పిల్లలతో చాలా బాధపడుతున్నాం. ఓకే, సో అంటే ఇలా జనరల్ బోగీలు 1, 2 ఉంటే పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇంకేదైనా ఒక 4-5 బోగీలు ఇస్తే సరిపోనండి. 4-5 బోగీలు ఇవ్వాలి. సో ఏ ఊరు వెళ్తున్నారు మీరు? తూనే వెళ్తున్నామండి. తూనే వెళ్తున్నారు. చేయించుకుంటేనే అవుతుంది సార్, లేకపోతే జనరల్ అయితే చాలా కష్టం. ఎందుకంటే రన్నింగ్ లో కూడా ఎక్కాలా లేదా దిగాలా కూడా కష్టమైపోతుంది. పిల్లలు ఎక్కించుకొని కూడా ప్లేస్ లేకపోతే బాత్రూమ్ల పక్కన కూడా నుంచోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఓన్లీ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఒక్కరికే కంఫర్ట్గా వెళ్తారు. అలా జనరల్గా వెళ్ళిన అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది. దానివల్ల కొంచెం బోగీస్ కూడా పెంచితే మంచిది, చాలా మందికి హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనం చూసిన ట్రైను కోనార్క్ ఎక్స్ప్రెస్, మనం జర్నీ చేస్తున్న ట్రైను కోనార్క్ ఎక్స్ప్రెస్. అంటే ఇంత పెద్ద, అంటే కోనార్క్ ఎక్స్ప్రెస్ అంటే చాలా ఫేమస్. అలాంటి ఫేమస్ ఎక్స్ప్రెస్లో, కోనార్క్ ఎక్స్ప్రెస్లో కూడా 2 జనరల్ బోగీలు, ముందొకటి చివరొకటి, 2 బోగీలే ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తే ఖచ్చితంగా ప్రతి సీటుకి గ్యారంటీగా మినిమం 5 నుంచి 6 మంది కూర్చుని జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఇంకా చూడొచ్చు, అందరూ నుంచుని జర్నీ చేస్తున్నారు. అలాగే కూర్చోడానికి ప్లేసులు దొరక్క నుంచోడానికి కూడా వెనకాటలేదు, నుంచుని కూడా జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ కనుక సింగిల్ సీటు, ఈ సింగిల్ సీట్ కనుక చూస్తే 2 కూర్చొని జర్నీ చేస్తున్నారు. 2 కూర్చొని సార్ ఇలా జర్నీ చేస్తే ముసలి 75 ఏళ్ళు ఉన్నాం కదా, ఎలా ఉండాలి సార్? మరి జనరల్ని జర్నీ చేయాల్సి వస్తుంది, ఇబ్బంది అయింది, ఏం చేస్తాం? పెంచాలి సార్, పెంచకుండా ఎలా 2 బోగీలు వెనకొట్టి ముందు ఒకటి ఇస్తారు, జనాలు పెంచకుండా ఎలా వస్తారు, ఎలా ప్రయాణం చేస్తారు సార్? జనరల్ బోగీలు అంటే సామాన్యం ప్రయాణమే కదా, మామూలుగా ఇబ్బందే కదా సార్. ఇన్ని తక్కువ పెడతాం మా లాటలు, మేము ఎక్కడ కూకోవాలి? ఇలాగ ఈ ముడుకులు సాపడానికి ఇది లేదు, కింద ఏమైనా కూకుంటే మట్టి అది నడిచిన వాళ్ళు చేయను. ఇన్ని బోగీలు ఉండి కూడా 4, 2, 3 పెడుతుంటే జనరల్ బోగీలు అన్ని రిజర్వేషన్ అయితే ఎలాగవుద్ది సార్? అది మీ లాటలు కూడా దాన్ని పట్టించుకోవాలి కదా. ఎంతమంది కష్టాలు పడతాను సేవకాలం వెళ్తాడికి నేను ఎంత బాధపడాలో ఆందోళన. ఈ ముడుకులు రావు, 60 సంవత్సరాలు దాటిపోయిందా ముడుకులు స్వల్ప చాపుకోవడానికి కూకోవడానికి మరి అవకాశం లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని అంటున్నారు. రెండిట్లో అటు 5, ఇటు 5, 10 మంది కూర్చున్నారు. యాక్చువల్గా కూర్చోవలసింది కరెక్ట్గా అయితే చెప్పాలంటే 8 మంది, కానీ అంత దారుణమైన పరిస్థితుల్లో కూర్చొని జర్నీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఏం చెప్తా అంటున్నారు. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాకు ఇప్పుడు 65 ఏళ్ళు అండి. నేను జనరల్ కూర్చున్నా, ఎందుకంటే నాకు ప్రైయర్ ఇంటిమేషన్ ఉండదు, రిటైర్డ్ మేజిస్ట్రేట్ నేను. జనరల్ బోగీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎడిషనల్ బోగీస్ ఉండాలి, ఎడిషనల్ బోగీలు మాత్రం కంపల్సరీగా కావాలి. అడిషనల్ బోగీలు కంపల్సరీ, లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి చెప్తున్నారు. సార్ చెప్పండి. ఒకరి మీద ఒకరు కూర్చొని వెళ్ళవలసి వస్తుంది.
ఎంత దూరం వెళ్తున్నారు మీరు? నేను విశాఖపట్నం వరకు వెళ్తాను. విశాఖపట్నం దాకా. సో ఎంత దూరం జర్నీ చేయాలన్నా కూడా జనరల్ బోగీలో జర్నీ చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిందే అని చెప్పనైతే చెప్తున్నారు. సామాన్యుడికి ఉన్న ఏకైక అవకాశం రైలు బండి. అటువంటి రైలు బండిలో జనరల్ బోగీనే ముఖ్యంగా సామాన్యుడికి ఉపయోగపడేటటువంటిది. చూడండి, మనం చూడొచ్చు, ఆయన మరీ కూర్చుంటే ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో అన్నట్టుగా, పడిపోతారేమో అన్నట్టుగా కూర్చుని కూడా జర్నీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. जनरल बगी में बहुत मुश्किल में जाना पड़ता है सर। जनरल बोगी में जी बहुत मुश्किल है। एक एक सीट में हम लोग को अपना माँ बहन जैसा मानते हैं ना, तो इसलिए हम लोग को एडजस्ट करना पड़ता है। हम लोग बहुत दूर से आते हैं, मुंबई से आते हैं, पूना से आते हैं, लेकिन हम जाने के लिए गवर्नमेंट को एक्स्ट्रा बगी एक देना चाहिए। भीड़ के देखते हुए गवर्नमेंट को बोगी और बढ़ाना चाहिए था, 2-4 बढ़ाना चाहिए। अभी सावन का महीना चल रहा है, हिंदी पर्व है, आदमी इधर से उधर जर्नी कर रहा है, तो बढ़ाना चाहिए था इसको, गवर्नमेंट का चाहिए, कंपलसरी बढ़ाना चाहिए, फेस्टिवल में नेसेसरी बढ़ाना चाहिए। జనరల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఖచ్చితంగా జనరల్లో కనుక చూస్తే జర్నీ అనేది చాలా దారుణంగా, మనం ఎక్కడ చూసినా జనరల్ బోగీలో జర్నీ చేయాలంటే వామ్మో జనరల్ బోగీ అన్నట్టుగా కూడా జర్నీ అయితే కనిపిస్తుంది. చాలా ఇబ్బందికరంగా జర్నీ చేస్తున్నారు. చాలా తక్కువగా ఉన్నాయి, పెంచాలి ఒక 5 బోగీల దాకా ఎక్స్ట్రా. చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరు ఎక్కినా సరే. రిజర్వేషన్ సీట్లు ఎక్కితే పంపించేస్తున్నారు, చిన్న పెద్ద తేడా లేదు, నెట్టేస్తున్నారు వెనక్కి వెళ్ళమని. పిల్లలైనా ప్రెగ్నెంట్ ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఇబ్బంది పడిపోతున్నారు, నెట్టేసుకోవడం వల్ల కింద పడుతున్నారు. ఇలా చాలా జరుగుతున్నాయి కాబట్టి పెంచాల్సిందే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, నిలబడి కూడా జర్నీలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక మామగారు కూర్చున్నారు, ఏకంగా కింద కూర్చుని జర్నీ చేస్తున్నారు. మామగారిని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. పెంచాలా? ఎవరు వెళ్తున్నారు మీరు? నిడదవోలు వెళ్తున్నారు. నిడదవోలు అంటే దాదాపు 2 గంటల జర్నీ. 2 గంటలు అలా కూర్చుంటారు కింద. 2 గంటలైనా ఎన్ని గంటలైనా ఇలాగే కూర్చుని జర్నీ చేస్తాము, తప్పదు అని కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కనుక మనం చూడొచ్చు అక్కడ కనుక వెళ్ళి చూస్తే అక్కడ టాయిలెట్స్ ఉంటాయి. ఆ టాయిలెట్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి ఒకసారి మనం చూడొచ్చు. ఖచ్చితంగా టాయిలెట్లను కూడా పట్టించుకోకుండా టాయిలెట్ల దగ్గరకు నుంచుని కూడా జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే జనరల్ బోగీలో చివరికి టాయిలెట్ల దగ్గర కూడా నుంచి జర్నీ చేస్తే తప్ప జర్నీ కుదరని పరిస్థితి. అంటే ఇంత దారుణంగా, అంటే జనరల్ బోగీలు తీసేయడం వల్ల ఎక్కువగా ఉండేవి. ఇంతకుముందు గతంలో ఒక్కొక్క ట్రైన్కి ఎంత లేదన్నా 4 నుంచి 5 జనరల్ బోగీలు ఉండేవి. అలాంటిది ఇప్పుడు ముందొక బోగి చివరొక బోగి, కరెక్ట్గా 2 జనరల్ బోగీలు పెట్టి ఉండడం వల్ల వీళ్ళు జర్నీ చేయలేని పరిస్థితి. అందువల్ల చివరికి టాయిలెట్ల దగ్గర కూడా ఉండి వెళ్ళి కూర్చొని వాళ్ళ జర్నీని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి నేపథ్యంలో జర్నీని క్లోజ్ చేసి, అంటే ఈ జనరల్ బోగీలని పెంచితేనే మాకు ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మనం కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఇంకా కొంత దూరం జర్నీని కొనసాగిద్దాం. సాధారణ రోజుల్లోనే జనరల్ బోగీలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇక పండుగల సమయంలో కాలు మోపడానికి కూడా బోగీలో చోటు ఉండట్లేదు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులతో ప్రయాణించే వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ప్రయాణానికి సంబంధించి పక్కా ప్రణాళిక ఉంటే రిజర్వేషన్ చేయించుకోవచ్చు, కానీ అత్యవసరంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లకు జనరల్ బోగీలే దిక్కు. అలాగే వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్లకు రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకపోయినా జనరల్ బోగీయే ఎక్కాలి. దీంతో ఎంత రద్దీ ఉన్నా జనరల్ బోగీల్లో నానా అవస్థలు పడుతూ ప్రయాణం చేస్తున్నారు పేద సాదా. జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు ప్రయాణికులు. జనరల్ బోగీ కష్టాలు ఇంతింత కాదయా అన్నట్టుగా పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక్కసారి జనరల్ బోగీలోకి ఎక్కిన తర్వాత అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఏ రకమైనటువంటి అవకాశాలు లేవు. కూర్చున్నామా చచ్చినట్టు గమ్యం వరకు బలవంతంగా జర్నీ చేశామా ఏంటి? నిజంగా ఇదే పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పటిదాకా మనం చూసింది ఇంకో బోగి ఇవ్వండి, ఇంకో బోగి కావాలండి, లేకపోతే ఇక్కడ కూర్చుంటాం బాగా చాలా కష్టంగా ఉందండి, ఈ జర్నీ చేయడం చాలా ఇబ్బందిగా ఉందండి, మేము వెళ్ళలేకపోతున్నాం, ఇలాంటి బోగీలో జర్నీ చేయడం చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పేటటువంటి పరిస్థితులను మనం ఎక్కువగా చూసాం. అయితే జనరల్ బోగీలో కింద కూర్చొని, అలాగే కిందే పడుకుని, ఇంకా అవసరమైతే కిందే కూర్చొని ఆ ముసలి వాళ్ళు సైతం, ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు ఆయన అయితే కింద కూర్చుని ఆయన ఇంకా తినడం కూడా అక్కడ ఆయన పరిస్థితి. అంటే ఇంకా ఇక్కడ నుంచి జర్నీ చేయడానికి జనరల్ బోగీలో తప్ప ఇంకా దేనిలోనూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు కూర్చొని వెళ్లాల్సిన గమ్యానికి ఎన్ని వేల కిలోమీటర్లైనా, ఎన్ని వందల కిలోమీటర్లైనా ఖచ్చితంగా ట్రైన్లో జర్నీ చేస్తేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి
ట్రైన్లో జర్నీ చేయడానికి సిద్ధమైపోయి జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనం చూడొచ్చు ఏకంగా నుంచుని కూర్చుని వాళ్ళకి రకరకాల పరిస్థితుల్లో మనకి జనరల్ బోగి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా నుంచుని అలాగే కూర్చొని వీళ్ళు ఇక్కడి నుంచి జర్నీలు చేసుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సార్ ఎంత దూరం నుంచి జర్నీ చేస్తున్నారు? सर हम तो टिटलागढ़ से आ रहे हैं सर। टिटलागढ़ से आ रहे हैं। 1300 किलोमीटर आप ऐसा खड़े हाँ सर खड़े खड़े आ रहे हैं सर। 1300 किलोमीटर हाँ सर। तो 1300 किलोमीटर खड़े होके आ रहे हैं, कैसा लग रहा है आपको? बहुत तकलीफ हो रहा है सर। बहुत तकलीफ हो रहा है जी। तो आने के लिए तकलीफ हो रहा है, एक जनरल दवा दे रहा है तो आदमी लोग को सफर करने में बहुत दिक्कत हो रहा है। तो इसके लिए सरकार को भी ये जनरल दवा बढ़ाएगा तो थोड़ा अच्छा रहेगा आदमी को सफर करने के लिए। अच्छी बात है। हावड़ा से आ रहा है। हावड़ा से आ रहे हैं। और कितनी दूर की जर्नी हो रही है? मैं तिरची जाएगा। तिरची तक ऐसे खड़े खड़े जाएगा। खड़े खड़े जाएगा। खाने के लिए पैसा से खाना पड़ता है, खाना मिलता है, पैसा देके खाना पड़ता है। टॉयलेट पूरा गंदा है, कचरा है, गंदा तो क्लीन नहीं करता है। क्लीन नहीं करता है। टॉयलेट अच्छा नहीं है। टॉयलेट अच्छा नहीं है। ఇక్కడ చూస్తే కనుక ఖచ్చితంగా ఎటువంటి ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ ఫెసిలిటీస్ విషయంలో కూడా వాళ్ళు ఎంతో దారుణమైన పరిస్థితులు ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవని వాళ్ళు చెప్తున్నారు. సరైనటువంటి జర్నీ చేసేటటువంటి అవకాశం లేని పరిస్థితి జనరల్ బోగీలో కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో జనరల్ బోగీల్లో జర్నీ చేయాల్సి వస్తే ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇదిగో ఈయన ఇక్కడ చూడొచ్చు మన నెత్తి నుంచి ఇదిగో ఇలా కాళ్ళు పైనుంచి ఇక్కడికి పెట్టుకొని ఈ రకంగా కంఫర్ట్ అరేంజ్ చేసుకొని ఈయన జర్నీ చేస్తున్నాడు. అంటే జనరల్ బోగీలో ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడికి వస్తే కరెక్ట్గా 1 మినిట్ కూడా మనం ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇంకా వెనక్కి వేయకుండానే పూర్తిగా జనాలు ఎక్కువైపోయి ఇక్కడ చాలా భారీ భీड़ అయితే కనిపిస్తుంది. ఎక్కువ మంది జనాలు అయితే కనిపిస్తున్నారు. वो गवर्नमेंट वाला क्यों टिकट इतना दे रहे वो समझ नहीं आ रहे। इतना सीट है इतना देना चाहिए ना, ज्यादा क्यों डाल रहे? वो चावल जैसे है ना ऐसे डाल रहे। कितने सीट है उतने टिकट देना चाहिए, नहीं तो 20 का और 10 का ऐसे देना चाहिए। इतना ज्यादा क्यों दे रहे? जितना सीट है इतना चढ़ेगा तो आदमी आराम से जाने वाला है। इतना भीड़ में जाएगा तो अगर किसको गिर जाएगा किसको लगेगा, वो इसलिए ऐसे बात में बोलता है। సో ఇప్పుడు మనం అలా ఎవరైనా వచ్చేటప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని టికెట్లు ఇవ్వాలి అని కూడా ఒక ప్యాసింజర్ అయితే అభిప్రాయం చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు బాత్రూమ్ దగ్గర అలాగే అక్కడ చూద్దాం ఇలా అక్కడ చూస్తే కనుక ఏకంగా 2 బళ్ళు కనెక్ట్ చేసేటటువంటి ప్లేస్ అది. అంటే 2 బోగీలు కనెక్ట్ చేసేటటువంటి ప్లేస్. ఆ ప్లేస్ లో ఆయన కూర్చొని జర్నీ చేస్తున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి మనం చూడొచ్చు. అటువైపు ఏమో ఏసీ బోగీ ఉంది, ఇటువైపు ఏమో జనరల్ బోగీ ఉంది. ఆ బోగీలు 2 కలిసే ప్లేస్ లో ఇక్కడ కూర్చుని జర్నీ చేస్తున్నాడు. ఇక టాయిలెట్స్ కి సంబంధించి बाथरूम उधर दो बाथरूम जा नहीं पा रहा है, उधर जाएगा तो उधर का आदमी आ रहा है। इतना हाउसफुल इधर इतना टाइट रहता है, कभी इतना ज्यादा आदमी हो गया तो ये टूट गया तो पूरा आदमी मर सकता है। इतना परेशान हो रहा है हम लोग को। ఇక్కడి నుంచి జర్నీ చేసి ఎంత దూరం వెళ్ళాలి అంటే ఏ ఒక్క ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? सुविधा कैसा सर? आप तो आप लोग आप अपना आंखें से ही देख रहे हैं जो सुविधा क्या है। ऐसा कोई सुविधा होता है? स्टेशन पे खड़ा हो रहा है, कोई साफा नहीं कर रहा है, सफाई नहीं हो रहा है। कहाँ हो रहा है? आप लोग खुद ही ना देख रहे हैं। हम लोग साफ सुथरा नहीं रख रहे, पानी भी नहीं दे रहा है। वो कोई स्टेशन का कोई प्रॉब्लम नहीं है, इंसान का प्रॉब्लम है। जिसका पास पैसा नहीं है उसका पास भी जबरदस्ती ले रहा है, जिसका पास टिकट कटवा हुआ है फिर भी ले रहा है। सीट देने का सीट कितना सीट है? जो आगे में लाइन से खड़ा है उसको भगा दे के जो पीछे आ रहा 2 पैसा दे रहा है तो उसको बस आगे बना दे रहा है। पुलिस लोग तो ऐसे ही कर रहे हैं। रिजर्वेशन में तो वेटिंग नहीं दे रहा है काउंटर में, इधर टीटी लोग पैसे लेके दे रहा है। సో రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ లేకపోయినా సరే వెయిటింగ్ లో ఉంటే జనరల్లో కూర్చోమంటున్నారు. జనరల్లో కూర్చోమన్నప్పుడు అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయని చెప్పేసి చెప్తున్నారు. लेकिन क्या करेंगे, हम कुछ नहीं करना है, हम लोग को ऐसे ही जाना पड़ रहा है। पैसा तो सब लोग ही देता है। ప్రయాణికులకి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రభుత్వానికి ఏమీ ఇది లేదు, మమ్మల్ని పట్టించుకోవాలి ప్రభుత్వాలు, అలాగే జనరల్ బోగీలు పెంచాలి అని చెప్తున్నారు. అలాగే జనరల్ బోగీలో ఫెసిలిటీస్ కూడా పెంచాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో రైలు ప్లాట్ఫామ్ పైకి రావడానికి ముందు టికెట్ కౌంటర్ దగ్గర క్యూలు ఉండేవి. ప్రయాణికులు బార్లు తీరి టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ పైకి వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు టికెట్ కౌంటర్ల దగ్గర ప్రయాణికుల క్యూలు కనిపించట్లేదు. అంటే తప్పనిసరి అయితే తప్ప జనరల్ బోగి ఎక్కడం మానేస్తున్నారు. అయితే
గత్యంతరం లేని పరిస్థితుల్లో జనరల్ బోగి ఎక్కుతున్న వాళ్లకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. మొత్తానికి బడుగు జీవులకు ప్రధాన రవాణా సాధనమైన రైలు బండి రాను రాను వాళ్లకు దూరమైపోతోంది. ఎటువంటి విధంగానూ కూడా సామాన్యుడికి ఎక్కువగా ఉపయోగపడడం లేదు. సామాన్యుడికి ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఇందులో ఎక్కువగా లేవని అయితే అర్థమవుతుంది. ఏదైనా మొత్తానికి జనరల్ బోగీలు పెంచడానికి, వాటిలో ఫెసిలిటీస్ పెంచడానికి కూడా రైల్వే శాఖ మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ. ఇది వాళ్ళ ఫోకస్.